SMH న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ సిటీ సిపిఎం సెక్రటేరియట్ సభ్యుడు మహేందర్ గారు కాచిగూడలోని కృష్ణానగర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సమాజంలో సమానత్వం, న్యాయం కోసం అంబేద్కర్ గారి పోరాటాన్ని నాయకులు గుర్తు చేశారు. కార్యక్రమంలో సతీష్, విజయ్ కుమార్, వరలక్ష్మి, రాజు, షబానా, వేణు, మహేష్, యేసు, జేమ్స్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి ఆదర్శాలను నేటి తరానికి పరిచయం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. 58వ బాబాసాహెబ్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలోని మా కృష్ణనగర్ ప్రాంతంలో ఎవరీ సంవత్సరం జరిగే విధంగానే ఈరోజు కూడా ఈ ప్రాంతంలో జరుపుకుంటా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కొన్ని మనువాద శక్తులు ఆయనకు వ్యతిరేకమైన చట్టాలు చేస్తూ ఆయన ఏ రాజ్యాంగం అయితే వ్యతిరేకంగా మాట్లాడారో ఆ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు చెప్పుకుంటూనే ఆయన రాజ్యాంగాన్ని ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిన్న కిషన్ రెడ్డి గారు హైదరాబాదు ప్రాంతాల్లో కొన్ని అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశాడు. మేము అడుగుతా ఉన్నాం, అంబేద్కర్ గారికి పాలాభిషేకం ఎందుకు చేసినావు? ఆయన రాసిన రాజ్యాంగాన్ని మనువాదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నావా, లేకపోతే ఆయన రాజ్యాంగాన్ని ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నావా? నీకు సిగ్గు శరం ఆర్ఎస్ఎస్ వాళ్ళకు లేదు. వాళ్ళు నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప మరొకటి మాట్లాడరు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసే సందర్భంలో మీ పార్టీ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన దీన్ దయాళ్ ముఖర్జీ, ఆ ముఖర్జీని రాజ్యాంగ కమిటీ నుండి వైదొలిగిండేందుకు అది సమాధానం చెప్పరు. అట్లాగే పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లులు ప్రవేశపెడతా ఉంటే దాన్ని అడ్డుకున్నారు. హిందూ కోడ్ బిల్లు ఎందుకు అడ్డుకున్నారో దానికి సమాధానం చెప్పరు. అంటే సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు మహిళలకు హక్కులు ఉండే పద్ధతులు చెప్తా ఉన్నారు. ఫస్ట్ దీనికి సమాధానం చెప్పరు. మీ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ బీజేపీ వాళ్ళు ఫస్ట్ దీనికి సమాధానం చెప్పాలి కదా. కాబట్టి మేము అడుగుతూ ఉన్నాం, ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ దేశానికి మనువాదాన్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మొత్తం కూడా ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగంలో మహిళలకు హక్కులు రాశాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు హక్కులు రాశాడు. అనేక చట్టాలను ప్రజల కోసం తీసుకొచ్చే చట్టాలను మొత్తం కూడా బీజేపీ ఎత్తివేసే ప్రయత్నం చేస్తూ ఉంది. రాజ్యాంగాన్ని తీసే ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి సమాధానం చెప్పకుండా అబద్ధాలు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడే ఆర్ఎస్ఎస్ బీజేపీ సంఘ్ పరివార్ దాంట్లో సభ్యుడైన కిషన్ రెడ్డి కూడా నిన్న అంబేద్కర్ను అవమానపరిచే విధంగా మాట్లాడారు. మీ అమిత్ షా నాయకుడు పార్లమెంటులో అంబేద్కర్ ఫ్యాషన్ అంటాడా? అంబేద్కర్ని ఫ్యాషన్, అంబేద్కర్ పేరు తలుచుకుంటే ఫ్యాషన్ అంట, 1000 సార్లు దేవుని తలుచుకుంటే దేవుడి పుణ్యం వస్తుందంట. మేము అడుగుతా ఉన్నాం, మాకు తెలియని దేవుడి కోసం తలిచే కంటే ఉన్న దేవుడే మాకు అంబేద్కర్, ఉన్న దేవుడే మాకు అంబేద్కర్. అంబేద్కర్ని 1000 సార్లు కాదు 1,00,000 సార్లు తలుచుకుంటాం. ఫస్ట్ కిషన్ రెడ్డి మీ అమిత్ షా వ్యాఖ్యలపైన సమాధానం చెప్పాలి. దానికి సమాధానం చెప్పకుండా మనువాదాన్ని వ్యతిరేకించకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దళిత సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, మైనారిటీ సామాజిక వర్గం ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని క్షమించరు. మీ డబ్బులు ఉన్నాయి కదా, కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి కదా, మీడియా ఉంది కదా, సోషల్ మీడియా ఉంది కదా, ఎంత అబద్ధాలు చెప్తే అంత అనుకుంటున్నావు. చరిత్ర ఎప్పుడు కూడా కాలగర్భంలో కలిసిపోదు. అబద్ధం ఎప్పుడు కూడా అబద్ధంగా ఉంటుంది, నిజం ఎప్పుడు జయంగా ఉంటుంది. కాబట్టి మీరు మాట్లాడే అబద్ధాలను ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మిమ్మల్ని పొందపెడతారని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలుసుకుంటూ తెలుసుకుంటా ఉన్నాను.